యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. చెప్పు, నీ మెళ్ళలో తాళి కట్టింది ఎవరో చెప్తావా లేదా? చెప్పు. రాజు, రాజు, నువ్వు నా కూతురు మెళ్ళలో తాళి కట్టావా? ఆ తాళి నువ్వే కట్టావా? రే, నేను ఏం చూస్తున్నాను? అసలేం జరుగుతుంది? నా జీవితంలో ఏనాడు ఇంత దిగ్భ్రాంతికి గురి కాలేదురా. అలాంటి పని నువ్వు చేశావా? నీ చేత్తో పెంచిన ఒక మొగ్గని నువ్వే చిదిమేస్తావా? అన్నిటికన్నా ముఖ్యంగా నా నమ్మకాన్ని నువ్వు ముక్కలు చేస్తావా? నీ మీద నేను పెంచుకున్న అభిమానాన్ని నిర్దాక్షిణ్యంగా సమూలంగా నరికేస్తావా? ఎంత పని చేసావురా? నేను చేసుకోవాలనుకున్న నా మరదల్ని నాకు కాకుండా చేస్తావా? ఎంత ధైర్యం నీకు? ఎంత ధైర్యం? మా మావయ్య వెంటనే ఉండి సేవకుడిలా పనోళ్ళ పియ్యలా ఉండి వెన్నుపోటు పొడుస్తావా? నిన్ను క్షమించకూడదు, చంపేస్తా. వాణ్ణి చంపాల్సింది నేను.
ఎలా చంపండ్రా నిన్ను? ఈ చేతులతో నీ ప్రాణాలు ఎలా తీయండ్రా? నువ్వు నువ్వు ఎంత పని చేశావంటే నా చెవులు వింటున్నాయి, నా కళ్ళు చూస్తున్నాయి, కానీ నా మనసు నమ్మట్లేదురా. ఏమైందిరా నీకు? నేను గుర్తుకు రాలేదా? నా అభిమానం గుర్తుకు రాలేదా? నీ విశ్వాసం గుర్తుకు రాలేదా? నా నా నమ్మకం గుర్తుకు రాలేదా? అక్కడ ఉంది ఎవర్రా? మీ అమ్మాయి గారా? స్నేహితుడువో, సేవకుడువో, రక్షకుడువో అవుతావనుకుంటే తనకి నువ్వు భర్తవయ్యావేంట్రా? ఎందుకింత ధైర్యం చేశా? ఎందుకింత సాహసం చేశా? ఎందుకింత నమ్మక ద్రోహం చేశావురా? చెప్పరా, చెప్పు. ఇంత చేసి కూడా ఎంత ధైర్యంగా నా ముందు నిలబడ్డావురా? వెళ్ళిక్కడిచ్చే! తమ్ముడు, నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, నా కొడుకు మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాడు. వాడు రూప మీద కన్నేశాడు, మాయమాటలు చెప్పి ఈ ఆస్తి కోసం రూప మెళ్ళో తాడి కట్టాడు. ఈ పెళ్లి చెల్లదు, ఈ పెళ్లిని ఎవరు ఒప్పుకోరు. ఈ తాళికి విలువే లేదు. ఈ తాళిని తెంచేసి నా కొడుకు చేత మరో తాడి కట్టిస్తాను. చూడు, ఈ తాళి రాజు కట్టాడు. దీన్ని తెంచే అధికారం నీకే కాదు, ఈ రాజుకు కూడా లేదు. మర్యాదగా వదులు. అమ్మా! హై! ఇంత చేసింది కాక మా అమ్మనే తోస్తావా? నిన్ను దీపక్, నా కూతురు మీద చేయి పడిందంటే చేయి నరికేస్తా. వెళ్ళిపో రూపా, వెంటనే వెళ్ళిపో. ఇన్నేళ్ళు నేను నీకు సరైన ప్రేమనందివ్వలేదని పశ్చాత్తాపంతో ఇక నుంచైనా పువ్వుల్లో పెట్టుకుని చూసుకోవాలనుకున్నాను. కానీ నువ్వు నా గుండెల్లో సోలాన్ని గుచ్చా. ఇక నీ మొహం నాకు చూపించుకో. జీవితంలో ఇక నీ మొహం నేను చూడదలుచుకోలేదు. శాశ్వతంగా వెళ్ళిపో, వెళ్ళిపో! వెళ్ళిపో రూపా, ఈ ఇంటికి మచ్చ తెచ్చి ఇంకా ఇక్కడి నుంచి నా వెంటే వెళ్ళిపోమ్మా. వెళ్ళు రూపా, మంచో చెడు నువ్వు నమ్మిన మనిషితోనే వెళ్ళు.
అమ్మాయి గారు, ఏంటిది? ఏం చేశారు? ఎందుకు చేశారు? గుళ్ళో ఉన్నాం, ఇద్దరమే ఉన్నాం. దైవ సాక్షిగా నిజం చెప్పండి. నన్నెందుకు బలిపశువుని చేశారు? నన్నెందుకు నమ్మక ద్రోహిగా నిలబెట్టారు? మాట్లాడండి. నేను మిమ్మల్ని ఎప్పుడు యజమాని కూతురులాగే చూశాను, ఎప్పుడు మీ సేవకుడిలాగే ప్రవర్తించాను. ఏనాడు నా చూపుల్లో, మాటల్లో, చేతల్లో తప్పుగా ప్రవర్తించెరగను. అలాంటి నన్ను అందరి ముందు దోషులా ఎందుకు నిలబెట్టారు? తప్పు ఒప్పు, మంచి చెడు, పేద గొప్ప తారతమ్యం తెలియని ఒక స్వార్థపరుల్లా ఎందుకు చిత్రీకరించారు? మిమ్మల్ని నేను అపురూపంగా చూసుకున్నాను. అడుగడుగునా ఎదురయ్యే సమస్య నుంచి కాపాడుకుంటూ వస్తున్నాను. మీరు సంతోషంగా ఉండాలని, మీరెప్పుడూ బాధపడే పరిస్థితి రాకూడదని నా పరిధి దాటి మరి మీకోసం కష్టపడ్డాను. దానికి ఫలితం ఇదా? ఇదా మీరిచ్చే ప్రతిఫలం? ఇదా మీరు నాకు అందించిన బహుమానం? అమ్మాయి గారు, ఏడుస్తున్నారా? మీరేడుస్తున్నారా? నేనన్న మాటలు మిమ్మల్ని అంత బాధ పెట్టాయా? నా ఉద్దేశం మిమ్మల్ని ఏడిపించాలని కాదమ్మాయి గారు. ముందు మీరు కళ్ళు తుడుచుకోండి. నా వల్ల మీరు కన్నీళ్లు పెట్టుకోవడం ఏంటి? తుడుచుకోండి అమ్మాయి గారు. కరెక్ట్ కాదమ్మాయి గారు. నేనేంటి, మీరేంటి? మీరడిగితే అందరాని చందమామనైనా తెచ్చిచ్చే నేను, మీరు బాధపడుతుంటే మీ పాదాలకు తగిలిన గాయాలకు మందు రాసేంతగా మీ పాదాలను కూడా అపురూపంగా చూసే నేను మీ మెళ్ళో తాళి కట్టానని అందరి ముందు ఎలా అన్నారు? నా వ్యక్తిత్వాన్ని ఎందుకు దిగజార్చారు? నాలోని సంస్కారాన్ని అందరూ ప్రశ్నించేలా ఎందుకు ఏమార్చి చూపించారు? చెప్పండి అమ్మాయి గారు. ఆగండి. మీరు క్షమించమని అడగొద్దు. మీ నోటి నుంచి ఆ మాట వింటేనే చచ్చిపోతాను. నాకు కారణం కావాలమ్మాయి గారు. గుండె మంటగా ఉంది, చాలా నీరసంగా అనిపిస్తుంది. నేనేంటి,
అమ్మాయి గారి మెళ్ళ తాళి కట్టడం ఏంటి అని అందరూ అనుకునేలా మీరు చేయడం ఏంటి? పెద్దయ్య, మా పెద్దయ్య తను నమ్మడం ఏంటి? ఆయన నమ్మినందుకే నా గుండె ముక్కలైపోయింది. ఎందుకు ఎందుకు చేశారు ఇలా? మీకు అసలు ఇది న్యాయమేనా? నా అనుమతి లేకుండా నన్ను భర్తగా పరిచయం చేసే హక్కు మీకెవరిచ్చారు? నా ప్రమేయం లేకుండా మీకు మీరే నన్ను భర్తగా ప్రకటించే అధికారం మీకెవరిచ్చారు? నేను కట్టని తాళి నేను కట్టినట్టుగా ఎందుకు చూపించారు? అసలు మీకు ఈ తాళిబొట్టు ఎలా వచ్చింది? నువ్వే ఇచ్చా. నేనా? మీరేంటి అమ్మాయి గారు అబద్ధాల మీద అబద్ధాలు చెప్తూనే ఉన్నారు? ఇన్ని అబద్ధాలా? నేను నిజమే చెప్తున్నాను. నన్ను రైల్వే స్టేషన్ నుంచి నువ్వు మా ఇంటికి తీసుకొస్తూ ఉంటే నా సమస్య మళ్ళీ మొదటికి వస్తుందేమో, మా నాన్నని మాట కూడా వినరేమోనని భయపడుతూ ఉంటే ఇదే గుడి ముందు నువ్వు బండి ఆపావు. ఎక్కిళ్ళు వస్తుంది. వెళ్ళి మంచినీళ్ళు తాగండి అమ్మాయి గారు. చేడ్చి మొహం అంతా వాడిపోయింది. మొహం కడుక్కోండి. నేనే మీ ఇంటికి వద్దామనుకున్నాను. మంగళసూత్రం ఆర్డర్ ఇచ్చారు కదా, దాని గురించి. అవునా సెటు? ఇదిగో రాజు. థ్యాంక్ యూ సెటు. ఓకే ఓకే. ఇందాక రేణుక దీనికోసమే నన్ను చాలా సతాయించింది. మేమిద్దరం కలిసి బయలుదేరదాం అనుకున్నాం. ఇంతలో మీరే తీసుకొచ్చి ఇచ్చారు. ఒకవేళ రాజు చెప్పినా అత్త గాని నాన్న గాని ఒప్పుకోకపోతే ఆ దీపక్తో పెళ్లి జరిపించేస్తే అప్పుడేం చెయ్యాలి? ఈ తాళి నా మెడలో ఉంటే అది తెంచి మరో తాళి కట్టించరు కాబట్టి ఈ సమస్య నుంచి తప్పించుకోవడానికి ఇంతకు మించి పరిష్కారం లేదు. ఈ అమ్మవారే నన్ను ఇక్కడికి రప్పించి ఈ పరిష్కారం చూపించారేమో. అమ్మా.